కొంతమంది సక్సెస్‌ని చూస్తే పేదరికం ప్రతిభకు అడ్డం కాదు అని నిరూపిస్తూ ఉంటారు. అలాంటిదే ఇప్పుడు చాలా ఇన్స్‌పిరేషనల్ స్టోరీ 'జ్యోతి ఎర్రాజు' మన విశాఖ అమ్మాయి. తను సాధించిన ప్రగతి, తన పట్టుదల పతకాల పంట పండించింది. ఈరోజు పారిస్‌లో జరుగుతున్న ఒలింపిక్స్‌లో ఆమె పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే దాని వెనుకతల ఎంతో నిరంతరమైనటువంటి కృషి ఉంది. తన పర్సనల్ లైఫ్‌ని కూడా సాక్రిఫైస్ చేసి మన దేశ గర్వాన్ని, మన దేశ గౌరవాన్ని మరింత పెంచుతూ ప్రతి ఒక్క తెలుగు వాళ్ళు కూడా గర్వపడుతున్న ఈ జ్యోతి ఎర్రాజు ఎవరు? వాళ్ళ ఇంటికి ఇప్పుడు మనం వచ్చాం. ఎంత నిరుపేద పరిస్థితిలో ఉందో ఈ కుటుంబం కూడా మీకు చూపిస్తా ఉంటాను. ఈవెన్ తను స్కూలింగ్ నుంచి తను పార్టిసిపేట్ చేసిన ఎన్నో పోటీల్లో ప్రతి దగ్గర కూడా ఫస్ట్ ప్లేస్ పథకం సాధించాల్సిందే. వాటిని జాగ్రత్తగా దాచుకోవటానికి కూడా అవకాశం లేనటువంటి సిచ్యువేషన్లో ఉన్న ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన జ్యోతి గారు ఎన్నో ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేశారు. ఇంకా టాప్ రికార్డ్ మనం చెప్పాలంటే దేశంలోనే 100 మీటర్స్ హ్యాడిల్స్లో ఫాస్టెస్ట్ ఉమెన్ అథ్లెట్గా రికార్డ్ క్రియేట్ చేసినటువంటి ఆమె ఘనత, ఆమె ప్రతిభ చాలా చాలా ఇన్స్పిరేషన్. వాళ్ళ ఫ్యామిలీతో కూడా మాట్లాడదాం రండి. నిన్నంతా కూడా మనం అథ్లెటిక్స్ విశాఖ జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్తో కూడా మాట్లాడినప్పుడు ఇంతప్పటి నుంచి ఆ పిల్లని చూస్తున్నాం. ఈరోజు 30 ఏళ్ళుగా తన ప్రయాణం, తన ప్రస్థానం, తన పథకాలు అన్ని విషయాలు కూడా సుమన్ టీవీ మాట్లాడించింది. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడడానికైతే జ్యోతి గారి ఇంటికి వచ్చేసాం రండి. ఎక్కడైనా సరే తను వెళ్ళిన కాడికల్లా గోల్డ్ కొట్టుకొచ్చి తప్పించి ఓడిదేం లేదు. ఈ ఇరుగు పొరుగు వాళ్ళందరూ ఒకప్పుడు ఏంటంటే నువ్వు భయం చెప్పలేదు, ఆడపిల్ల నొగ్గిసావు, ఆ పిల్ల రేపు పొద్దున్న ఏమైనా మాట వస్తుంది ఎలాగలంటే ఇరుగు పొరుగు నోళ్ళు కూడా మూసింది. ఇంకా తోవంటే ఎక్కడికైనా వెళ్తే ఆహా కుమారి నీ కూతురా, చాలేమ్మ మంచి పేరు తెచ్చింది. ఇప్పుడు తిరగలేదు మన ఇంటర్నేషనల్ వచ్చింది, మన ఇండియన్ నేషనల్ వచ్చింది. ఇంక ఇప్పుడు మన ఒలింపిక్స్ సెలక్షన్ అయిందంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. పారిస్ ఒలింపిక్స్ లో మెరుస్తున్నటువంటి మన జ్యోతి గారి ఇల్లు ఇక్కడ చూస్తున్నాం. ఆమె ఇప్పటి వరకు సాధించినటువంటి మెడల్స్ అన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. చాలా మంది ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద సోఫా సెట్స్ కానీ లేకపోతే ఇలాంటి డెకరేటెడ్ ఐటమ్స్ అన్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. కానీ ఒక క్రీడాకారులు వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం మనం ఒక ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ పథకాలన్నీ చూస్తే ఎంతో గర్వంగా ఒక రకమైన ఇన్స్పిరేషన్ కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇన్ని సాధించాలి అంటే అంత ఈజీ కాదు. తను ఎంతో కష్టపడి ఉండాలి, తను ఎంతో సాక్రిఫైస్ చేసి ఉండాలి. సో నిరంతరం తను ప్రాక్టీస్ చేస్తూనే ఉంటుంది. ఈవెన్ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్కి కూడా తను వెళ్ళాలి అనుకున్నప్పుడు రోజులో 6 నుంచి 8 గంటల వరకు కూడా తను ప్రాక్టీస్ చేసింది అని చెప్పేసి నారాయణరావు గారు కూడా నిన్న మనకి చెప్పడం జరిగింది. ఒకసారి జ్యోతి గారి ఇంటికి వచ్చిన తర్వాత ఏంటి తన పరిస్థితి, వాళ్ళ ఫాదర్ కూడా ఒక సెక్యూరిటీ గార్డ్గా పనిచేశారు అని తెలిసింది. అయితే ఇంత పట్టుదల జనరల్గా మనం పిల్లలు ఎవరైనా నాకు ఈ టాలెంట్ ఉంది నాన్న, నన్ను ఎంకరేజ్ చేయండి అంటే మనకి ఎందుకులే అమ్మా, డబ్బు లేనప్పుడు అక్కడికి వెళ్ళలేము, లేకపోతే మెయింటైన్ చేయలేము, ఇలా అడ్డు చెప్తారు. కానీ తమ కూతురు యొక్క ప్రతిభ, టాలెంట్, పట్టుదల ఇవన్నీ కూడా ఈరోజు పారిస్ ఒలింపిక్స్ వరకు తీసుకువెళ్ళాయంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి. సో జ్యోతి గారు మదర్ కుమారి గారు, అలాగే బ్రదర్ సురేష్ గారు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. మనకి తెలియలేని ఎన్నో విషయాలు, తను అసలు ఎప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది రన్నింగ్ లో కావచ్చు, లేకపోతే తన స్టడీస్ ఏంటి, తన పట్టుదల ఏంటి, ఇవన్నీ చాలా విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. చాలా హ్యాపీ అనిపిస్తోంది. నిజానికి ఇప్పుడు ఏంటంటే రిచ్ లుక్ అనేది ఇంట్లో చూపించుకోవాలనుకుంటారు. పర్సనల్ లైఫ్లో రిచ్ లుక్ అంటే మన టాలెంట్, మనం ఏ స్థాయికి ఎదుగుతున్నాము అనేది. ఈరోజు మీ అమ్మాయిని చూస్తే మీకు ఏమనిపిస్తాము? తను చిన్నప్పుడు కండి మా పేదరికం పెట్టి తను చదువుకొని జాబ్ చేస్తానని చిన్నప్పుడు చిన్న 5 సంవత్సరాలప్పుడు చక్కగా మాట్లాడేది. నాన్నగారు చూస్తే ఆరోగ్యం బాగాలేదమ్మా, అప్పుడే చిన్నప్పుడు చురుగ్గా ఉండేది పాప. అయితే అమ్మ నువ్వు పనికెళ్ళకు, నేను చదువుకొని నీకు జాబ్ చేస్తాను, నేను పొడవగా ఇటుగా ఉంటాను కదా, నా పోలీస్ జాబ్ వస్తుంది అని అప్పుడు చిన్నప్పుడు పులుగులు మాట్లాడేదండి. అడిగితే నాకు సంతోషంగా ఉండేది. స్కూల్లో 5వ తరగతిలో పోర్టు స్కూల్లోని వేసామండి, కైలాసపురం పోర్టు స్కూల్లోని వేస్తే తను వెళ్తున్నావు అక్కడ చదువుతున్నావు, 10th వరకు చదువుతున్నావు. అప్పుడు పిల్లలకి ప్రాక్టీస్ మప్పుతుండారు కదా ఈ పోర్ట్స్ తాలూకు అన్నిటికేను. తను వెళ్ళిపోయి ఉదయం భోజనం ఫుడ్ అన్నీ అక్కడ హాస్టల్ ఫుడ్ ఉండేది కదా, తినుకొని చేసుకొని రాత్రి 7, 8 అయ్యేసరికి 2, 3 సార్లు చూశాను.
ఏమ్మా ఈ టైం అప్పుడు వస్తున్నావు అంటే, ఆ చిన్నప్పుడే నడుచుకుంటూ రావాలి. అప్పుడంటే బస్సులకి ఉండి కాదు కదా, బ్యాగ్ పట్టుకొని 7-8 అయిపోయేది. నేను డ్యూటీ నుండి వచ్చేసరికి అమ్మాయి ఎప్పుడు దాకా వచ్చేది కాదు. నాకు టెన్షన్గా ఉండేది. ఏమ్మా ఇప్పుడు వస్తాను అంటే, లేదమ్మా నాకు గేమ్స్ మప్పుతున్నారు స్కూల్ తరపుని, నేను ఆడుతున్నానమ్మా అంటే, ఏం ఆట ఆడుతున్నావు అంటే, రన్నింగ్ నాకు ఇష్టం అమ్మ, రన్నింగ్ నేను పరిగెడతాను, సార్లు అంటారు నువ్వు చురుగ్గా బాగా పరిగెడతానమ్మా, నువ్వు ఇదే నేర్చుకో అనేసి ఆ పోటీ సార్లు చెప్పేవారండి. చెప్తుంటే ఇంక సరే అలా చూశాను. వాళ్ళు ఆ పిల్ల ఆటలు కదా మప్పుతారు, స్కూల్లో ఉంటాడు మప్పుతారు కదా అనేసి ఇంకా అశ్రద్ధగా ఒగ్గిశాను. తను అలాగ నేర్చుకుంటును. ఆ స్కూల్లో నేను 10th వచ్చేసరికి అక్కడ గోల్డ్ మెడల్ కొట్టారు స్కూల్ తరఫుని. గోల్డ్ మెడల్ కట్టగానే అతను పెద్ద ఆయన ఉన్నారు కదా స్కూల్లోని, ఆ సార్ ఏమో అమ్మ మీ పాపకి సన్మానం చేస్తాం, ఒక చిన్నప్పుడు ఫోటో అక్కడ ఉన్నది, అది అక్కడ చిన్నప్పుడు ఫోటో ఉంది. గోల్డ్ మెడల్ కొడుతప్పుడు చాలా అతను సార్ అన్నారు, అమ్మ మేము పేదింటి పిల్లని మేము నిసకారంగా చూసాం కానీ మీ పిల్లే బాగా పరిగెడుతుందమ్మా, మీ పాపనైతే మాత్రం మేము అగ్గము మా పోటీ స్కూల్ తరఫుని ఎక్కడ వరకు సాగుతుందో అక్కడ వరకు పంపిస్తామమ్మా సార్. ఇంటర్ వరకు ఇక్కడే చేసింది అమ్మాయి. ఇంటర్ వరకు ప్రాక్టీస్ ఇక్కడే చేస్తుండు. అక్కడక్కడ ఎక్కడికైనా తీసుకెళ్తుంటే గోల్డ్ కొట్టుకొచ్చేది, ఎక్కడికైనా ఫస్టే వచ్చేది. చిన్నప్పుడు ఫస్ట్ వస్తుంటే ఇంక నేనేమన్నానంటే, సర్లే ఇక్కడ స్కూల్ అయిపోయింది కదా, ఇంకా కాలేజీలో జాయిన్ అయ్యమ్మా అంటే, అమ్మ నాకు స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉందమ్మా, నేను ఎప్పటికైనా నేను సాధించుతానమ్మా, నాకు ఇందులో జాబ్ వస్తుందమ్మా, చదువుకుంటే నీకేం జాబ్ వస్తుంది, నువ్వు వద్దమ్మా మాకు ఆడపిల్ల కదా అవసరం కాదు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళేంత నాకు టెన్షన్ వచ్చేస్తుంది, ఆడపిల్ల రాలేదని అంటే, లేదమ్మా సార్లాలు నాకు ప్రోత్సహించుతున్నారు, ఎక్కడికైనా పంపిస్తామన్నారమ్మ అనేసి. మళ్ళీ నేనేమో ఈ పిల్లన్ని మాటలు అబద్ధం అనుకొని సార్ల కళ్ళనికి వెళ్ళాను, హెచ్ఎం సార్ల కళ్ళనికి వెళ్ళాను. సార్ మా పరిస్థితి ఇలాగ ఉంది, ఈ పిల్లని ఎక్కడికైనా పంపిస్తే మేము రాలేము, ఏమైనా అయితే మాకు తెలియదు సార్ అంటే, లేదమ్మా మీ పాప చాలా చురుగ్గా చేస్తుంది, ఇలా అందరి మీద కంటే చురుగ్గా చేస్తుంది, పేదింటి పిల్ల అయినా ఈవిడికి లక్ష్యం మంచి ఉన్నదమ్మా, బలం ఉంది, దానికి వచ్చేమో చురుకు పిల్ల, పరిగెట్టడం కూడా మేము చూస్తున్నాం కదా, ఇలాంటి పిల్లలు మేము ఎప్పటికైనా పైకి తీసుకొస్తామని అనేసి అక్కడి నుండి గుంటూరు హాస్టల్ పంపించారు, మళ్ళీ మన విజయవాడ హాస్టల్ పంపించారు. ఇంకా అక్కడ అలా ప్రాక్టీస్ చేసుకుని అక్కడ గోల్డ్ కొట్టుకొచ్చేది. ఎక్కడైనా సరే తను వెళ్ళిన కాడికల్లా గోల్డ్ కొట్టుకొచ్చి తప్పించి బోడీదేం లేదు. ఇంకా అలాగ అక్కడి నుండి ఇంకొక ఎవరో పోటీ సార్లు ఉంటారు కదా, ఈ అమ్మకి ఇంకా బాగా సౌకర్యం కలగాలనేసి చాలామంది పోటీ సార్లు అన్నారు, హైదరాబాద్ వెళ్ళిపోతే అక్కడ కోచ్లు మంచిగా ఉంటారమ్మా, నీకు ట్రైనింగ్ బాగుంటుందని హైదరాబాద్ ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అక్కడ చేసి, అక్కడ కూడా గోల్డ్ బాగా అక్కడ మనం హైదరాబాద్ తరఫున కూడా ఈ అమ్మాయి కొట్టుకొచ్చేది, కొట్టుకొస్తే ఇంకా అక్కడి నుండి తను ఏంటంటే మన రాష్ట్రాలు వేరు పడిపోయాయి కదా, ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఏరైపోయినారు, సరే పట్టించుకోలేదమ్మా, ఇక్కడ నాకు ఎక్కడికైనా వెళ్ళాలని ఉందంటే మన సోమసూత లేదమ్మా, చాలే వచ్చి అంటే, లేదమ్మా నాకు మేడము సారును మన భువనేశ్వర్లో మంచి స్టేడియం ఉందట, ఫుడ్ అన్నీ పెడతారు, నేను అక్కడికి వెళ్ళిపోతానమ్మా. అయితే అప్పుడు కూడా నిన్ను మందలించాను, అమ్మ నువ్వు అలాగలగా అంచెలంచెలకు వెళ్ళిపోతావు, ఎక్కడికి వెళ్తావు మాకు ఏడు తెలుసు, నువ్వు ఎప్పుడు వస్తావు ఏడు తెలియదు అంటే, అప్పుడు ఇంకో సారేమో, లేదమ్మా నేను హాస్టల్ తీసుకెళ్ళి జాయిన్ చేస్తాను, నువ్వు ఒకసారి వచ్చి చూడు, నీకు ఇష్టమైతేనే అక్కడ హాస్టల్లో ఉంచండి. నేను కూడా వెళ్ళాను, నేను మా బాబు వెళ్ళాం, వెళ్తే చూస్తే అంతా బాగానే ఉంది, చూడమ్మా మీ పాప సౌకర్యం బాగుందా, బాగానే ఉంది. అక్కడ మన భువనేశ్వరుడు కూడా గోల్డ్ కొట్టేసి మళ్ళీ అక్కడ ఇచ్చారండి, అక్కడ ఇచ్చారు. ఇంకా అక్కడ తర్వాత సరే అమ్మ నాకు ఇక్కడ బాగుంది, నేను ఉన్నాను ఇక్కడే చేస్తానని అక్కడి నుండి రిలయన్స్ వాళ్ళు చూసారండి, చూసి ఫారెన్ కోచ్ అమెరికా నుండి కోచ్ చూసుకొని ఈ అమ్మాయిని నేను తీసుకుంటాను, ఈ అమ్మాయిని నేను కోచ్ చెప్తాననేసి ఇక తన ఎక్కడెక్కడ ప్రదేశాలు ఎక్కడైనా సరే తీసుకెళ్తే ఇప్పుడు తిరగలేదు, మన ఇంటర్నేషనల్ వచ్చింది, మన ఇండియన్ నేషనల్ వచ్చింది, ఇంక ఇప్పుడు మన ఒలింపిక్స్ సెలక్షన్ అయిందంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ ఇరుగు పొరుగు వాళ్ళందరూ ఒకప్పుడు ఏంటంటే, నువ్వు భయం చెప్పలేదు, ఆడపిల్ల నొగ్గిసావు, ఆ పిల్ల రేపు పొద్దున్న ఏమైనా మాట వస్తుంది ఎలాగలాగంటే తను ఒకటే చెప్పింది, అమ్మ వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినకు, నా మీద నమ్మకం ఉంటే నువ్వు పంపించు, లేకపోతే లేదు, కానీ నేను చేసిన అన్నాళ్ళు సాధించిన అన్నాళ్ళు దీని మీద సాధిస్తాను, చదువు మీద సమాధానం చెప్పేసింది మేడం. ఇంక మరి మా మాట అన్నాను కూడా లేదు, ఇరుగు పొరుగుల నోళ్ళు కూడా మూసింది. ఇంకా ఇప్పుడు ఈ రోజుల్లో నీ మీడియా వాళ్ళు వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేయడంతో నీ కూతురు ఇక్కడ నేను తోవంటే ఎక్కడికైనా వెళ్తే ఇప్పుడు ఈ పోలీసు లావెట్టి వాళ్ళందరూ, ఆహా కుమారి నీ కూతురా, చాలేమ్మా మంచి పేరు తెచ్చింది, ఈ నేబర్ ఏరియాకైనా సరే మాకు ఎంత ఆనందంగా ఉందని వాళ్ళు చెప్తున్నారు. మరి కొండ మీద బాబుజీ ఉన్నారు, అంత స్లమ్ ఏరియా కాబట్టి, ఒక స్లమ్ ఏరియా నుంచి ఒక వజ్రంలా మెరిసింది. ఒకసారి సన్మానం చేసి అందరూ చాలా మంది బాధపడ్డారు కూడా, ఇలాంటి పేద పిల్లలకు మేమే ఏమి సాయం చేయలేకపోతాను, తప్పు చేసి బాధపడ్డారు, చాలా మంది బాధపడ్డారు.
సన్మానం చేశారు. ఇక్కడ కమిటీ వాళ్ళ దగ్గర చేసి అందరూ చేసి సన్మానం చేసి అగా ఫోటో ఇచ్చారు. మన గోల్డ్ గెలిచి వచ్చినందుకే సంతోషం పడతాను. మరి మాకు కూడా మా బిడ్డ ఎంత దినిగా వచ్చిందని మాకు ఆనందంగా ఉంది, మా ఫ్యామిలీకి ఆనందంగా ఉంది. ఇంకా ఎక్కడ చూసినా సంతోష వార్తలే వస్తున్నాయి. 5 ఏళ్ళప్పుడు తనకు అంత కాన్ఫిడెన్స్ ఏంటి అసలు? అంటే మా ఏంటంటే నాన్నగారికి ఆరోగ్యం బాగోదండి, ఆరోగ్యం బాగోదు. తనకు వచ్చి ఏమో చదువుతూను నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే మరి చాలా చెప్పి తన మామూలు మీ బిల్డింగ్ పనులు గట్ట చేసేవాడు. ధూళి వెళ్ళిపోవడం వల్ల మామూలు తాపి పనులు కట్టికి ధూళి వెళ్ళిపోవడం వల్ల ఆసమ ఎక్కువ వచ్చింది. దాని మీద కొంచెం వాళ్ళ నాన్నగారు నా బాధ చూడలేక పిల్లడు కూడా చిన్నవాడే మామూలుగా ఉండేవాడు, చదువుకుంటేవాడు కానీ ఇంటర్ వరకు ఈ పాప చదివాడు. మరి నా పరిస్థితి చూసి అమ్మ ఒక్కరిదే కష్టపడుతుంది, ఇంట్లో సాలటం లేదు అనేసి బాబు ఏడు చేసాడు. చదువు ఆపేసి నన్ను ఎక్కడికైనా పనికి అమ్మ నేను ఎక్కడికైనా పనికి వెళ్ళిపోతాను, మరి చెల్లి చదువుకొని అనేసి బాబు ఒగ్గిసి మరి అప్పుడు మా పరిస్థితులు బట్టి గవర్నమెంట్ స్కూలే ఒక కార్మెంట్ అయిపోయినట్టుగా అయిపోయింది ఆ రోజుల్లో. నేను పనికి వెళ్ళేదాన్ని, హాస్పిటల్లో చేసేదాన్ని, హోటల్లో చేసేదాన్ని. సరే ఇంకా అలాగే జీవితం అయిన తర్వాత బాబు అనేది వచ్చిన తర్వాత ఇంకా చాలు అమ్మ నాతో పడేసరికి హాస్పిటల్ తిరిగేసరికి సరిపోతుంది. ఇప్పటికీ తన కేజీహెచ్లో మందులే కాదు, ప్రైవేట్ మందులే కాదు, ఇంకా అలా తనతోటే నాకు సరిపోతుంది జీవితానికి. తన టాలెంట్ చూసి ఒకరికొకరు ముందుకు వచ్చి మేము తినికి ప్రాక్టీస్ ఇప్పిస్తాం, మేము తనకు కావాల్సిన అవసరాలు ఇస్తాం, లేదు అంటే కనుక మీరున్న పరిస్థితులకి తనని ఇంతనే ఎంకరేజ్ చేయడానికి కూడా అవకాశం ఉంది. అప్పుడంటే ఎంకరేజ్ మాలోనండి ఏం లేదండి. ఈ పోటీ సార్లు మాత్రం పిల్లకి ఒకసారి వస్తేప్పుడు పిల్లకి అమ్మ మీ పాప ఎక్కడున్నా సరే ఒకసారి 1 లక్ష రూపాయలు ఇచ్చారండి. మరి మా సీఎం సార్ ఒకసారి ఫస్ట్ సారి మన ఆంధ్రాకి మెడల్ తెస్తేప్పుడు తీసుకెళ్లి ప్రోత్సహించి అమ్మ నువ్వు ఇంకా బాగా చెయ్యాలి, మంచి పేరు తెల విశాఖపట్నం. అప్పటికి ఎవరు లేదండి, సీఎం సార్ అని తీసుకొచ్చి మా ఫ్యామిలీ ఒక 50 రమణ గారు తీసుకెళ్లి సన్మానం చేసేసి మా బట్టలు అంతా కలిపి ఒక 50,000 పెట్టారండి పాపకి. పెట్టిన తర్వాత తన తరఫున చేయమంటే తన ఏంటన్నదంటే అమ్మ ఇలాగా మనం వాళ్ళ తరపున మనం చేసామనుకో రేపు పొద్దున మనం మెళ్ళ తేలేదనుకో వాళ్ళు బాధపడతారు, మనకి అమ్మమ్మంటే పెట్టేసేసి. లేదు ఇంకా వాళ్ళ తరపున వీళ్ళ తరపున నేను ఎవరి తరపున ఆడినమ్మా, నాకు ఎవరు ఎంత సాయం చేస్తే చేయని, లేకపోతే లేదు నా స్వతంత్రంగా వెళ్తాను, భగవంతుడు నాకు ఎంత అవకాశం ఇస్తే అంతవరకు వెళ్తానమ్మా, నేను ఎవరి తరపున ఇదంటే అప్పుడు మన రియల్ వాళ్ళు తీసుకున్నారు. తనకి ఇంకా గుడ్డికే కాదు దేనికి నోటు లేకుండా తన తరపున మరి కొంచెం ధైర్యం వచ్చిందండి. ఎందుకంటే మరి నాకు నేను గొప్పలు నన్ను చూసుకుంటాను కదా అనేసి ఇంకా ధైర్యం మీద ఇంకా నేను ముందుకు వెళ్తాను. తనకి చిన్నప్పటి నుంచి రన్నింగ్ అంటే ఇంట్రెస్ట్, ఆ ఇంట్రెస్ట్ ని ఇంట్రెస్ట్ లాగానే ఉంచి ఏదో స్కూల్లో వెళ్ళామా మెడల్ తెచ్చామని కాకుండా ఇంకా 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 అప్గ్రేడ్ అవ్వాలని తన ఆలోచన, తన ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా అంటే తన లైఫ్ లో ఇప్పుడు మామూలుగా మేము ఉన్నామమ్మా, సినిమాలు ఉంటాయి అన్నీ ఉంటాయి, కానీ తను ఏంటేంటి వదులుకోవాల్సి వచ్చింది. కానీ మరి ఇంకా తన వదులుకోండి అంటే ఎప్పుడైనా నేను అలాగే అనేదాన్ని, అమ్మ మీ నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదు రావా, అన్నయ్యకి మ్యారేజ్ అయింది రావంటే అమ్మ నేను రానమ్మా, నేను ఒక రోజు రాలేదు, అన్నయ్య మ్యారేజ్ కి కూడా రాలేదు, నేను వచ్చాను అనుకున్నాము నా ప్రాక్టీస్ అయిపోద్ది, అక్కడైతే మరి అక్కడ సుఖమానంగా ఉండి మంచి తిండి ఉండేది, ఇక్కడ మనకేముంది చారు కూర తప్పించి ఇంకేం ఉండదు, దానికి వచ్చి కారాలు గట్ట తింటాం ఇక్కడ, ఇంకా అలాంటివి నా పడవమ్మ ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ప్రాక్టీస్ అయిపోయి స్టేడియం చూస్తే ఎక్కడ లేదు, నువ్వు ఎవ్వలేని మీడియా వాళ్ళు వస్తే మాత్రం నా తరపున నువ్వు ఒక్కటి అడుగమ్మా, ఎందుకంటే నేను అడగడానికి నాకు నేను లేను, దూరం అయిపోతాను, చాలా మంది అంతను కనీసం అంత మాట్లాడదామని కూడా నాకు చాయిస్ లేదు, ఎందుకంటే నాకు ప్రాక్టీస్ వెళ్ళడం చేయడం నాకు ఇదే సరిపోతుంది, అలిసి వచ్చుతాను మాట్లాడడం కూడా లేదు అనేసి అలా అన్ని నెంబర్ ఇచ్చి మీరు ఎవరైనా వస్తే అన్నీ ఇలా చెప్పండి, మంచి స్టేడియం కావాలి, నాలాగా బాధలు పడవలసిన ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు, చాలా చాలా ఇప్పుడు ఆ అమ్మాయితోటి 4 ఉండిపోయారండి, వాళ్ళు కూడా గోల్డ్ తెచ్చేవారు అన్ని తెచ్చేవారు, కానీ సరైన కోచ్ సార్ లేక మన విశాఖపట్నానికి మరి తీసుకెళ్ళలేక అమ్మ నేను ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే మనీ ఉండాలి, మరి మీరు డబ్బులు తెచ్చుకుని మీకు ఎక్కడికైనా తీసుకెళ్తామంటే మాకు ఆ పరిస్థితి లేదంటే ఇలాగ మమ్మల్ని అడిగారండి, మరి ఇక్కడ ఎవరు తీసుకెళ్ళలేదంటే, కానీ జ్యోతి ధైర్యమైంది సురుకైందే కాబట్టి ఎవరిని జయించుకెళ్ళి అడగగలదు కాబట్టి వెళ్ళింది, కానీ మరి మా నాటని వెళ్ళలేకపోయామంటే చాలా బాధపడ్డారు ఆ రోజు, నాకు కూడా బాధ అనిపించింది, అయ్యో మా అమ్మాయితో మీరు వెళ్ళారు కదర్రా అంటే మరి ఇది మా పరిస్థితి అంటే అమ్మాయిలు పంపించలేదు, మీరు ధైర్యంగా పంపించారు కాబట్టి జ్యోతి కూడా ధైర్యంగా వెళ్ళిందండి అని చెప్పింది, సంతోషంగా ఉంది. ఇంకా మనకి ఇంకేగో మన ఒలింపిక్స్కి ఇంతవరకు కష్టపడ్డది భగవంతుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి అదే సంతోషంగా ఉందండి. సొంత అన్ని పెళ్లికి చెల్లి రాలేదంటే చాలా, ఎందుకంటే క్లోజ్ ఫ్రెండ్ పెళ్ళి అనుకోండి, అక్కడ ఒకవేళ ఏదైనా ఇంటర్వ్యూస్ ఉన్నా అవి వదులుకొని వెళ్ళిపోయే పరిస్థితి, కానీ మీ చెల్లి
పట్టుదల చూస్తే అసలు మీకు ఏమనిపిస్తుంది? మ్యారేజ్ టైంలో ఆల్రెడీ ఏషియన్ గేమ్స్ జరుగుతున్నాయి మేడం. ఆ టైంలో ఏషియన్ గేమ్స్ లో కోచ్లు కూడా అన్నారంటే ఇప్పుడు ఈ టైంలో ఒక 2 days అంటే వెళ్ళి రావడానికి ఫ్లైట్ లో ఇట్లా టైం అయిపోతుంది 1 day. మ్యారేజ్ అయిన 2 days 3 days లో నీకు ఇప్పుడు ప్రాక్టీస్ పోయిందంటే ఈ టైంలో మెడల్ కష్టం అయిపోతుంది అనగానే మాకు ఫోన్ చేసి చెప్పింది మేడం. ఇలాగే పరిస్థితి ఇలాగ ఉంది అనగానే మన పెళ్లికి ఈ రోజు రాకపోయినా రేపు వచ్చి మామూలు నువ్వు చూడవచ్చు లేదా వీడియోలో చూడవచ్చు. ఇప్పుడు ఏషియన్ గేమ్స్ మనకు చాలా ఇంపార్టెంట్ అని ఇలాగ అవుతుంది అనగానే సరే నీ లైఫ్ ముందదే చూసుకోండి అని చెప్పేసి అనగానే వీడియో కాల్లోని లైవ్లో పెట్టేసి మేము మ్యారేజ్ చూసాం మేడం. ఆ టైంలో చాలా ఏడ్చేసి అందరూ ఉన్నారు, నేను ఒకరినే ఉండలేకపోయాను, నాకు చాలా బాధగా ఉందని చెప్పి ఏడ్చింది మేడం. ఆ టైంలోనే ఏడ్చిన టైంలో ఆ టైం చెప్పాం, కాకపోతే మరి ఇంకా అవ్వలేదు, మనకి మెడల్ ముఖ్యం కదా అని ఈ టైంలో రాలేని ఏమనుకోకండి అని చెప్పేసి ఉండిపోయింది మేడం. ఆ టైంలో తనకు కూడా మేము కూడా ఏం ఆలోచించామంటే ఈ ఒక్క మెడల్ కానీ మనకు వచ్చిందంటే తన లైఫ్ బాగుంటుంది, మ్యారేజ్కి రాకపోవడానికి ఏముంది, ఈ రోజు కాకపోతే రేపు మనతోటే ఉంటుంది కదా అని ఆలోచించి ఆ టైం. సురేష్ గారు, జనరల్ గా ఒక స్టేజ్ కి వచ్చిన తర్వాత ఇంకా సక్సెస్ అనేది అలవాటు అయిపోయిన తర్వాత వాళ్ళ మీద విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా నా మీద ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్న వాళ్ళని నేను ఇంకా రీచ్ అవ్వాలి అని. సో అలా తనకి బాగా స్ట్రెస్ అనిపించినప్పుడు ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడుతుంది, ఏం చెప్తూ ఉంటుంది? అమ్మతోటే మాట్లాడుతుంది మేడం. ఫోన్ అంటే నేనంటే కొద్దిగా భయం చిన్నప్పటి నుండి, అంటే కొద్దిగా బెదిరించడం, అది ఆడపిల్ల కదా నువ్వు 8, 9 అయిపోతుండేది మేడం బయటికి వెళ్ళేటప్పుడు. ఈ టైంలో ఈ ఏరియాలో లైట్లు అవి కూడా పెద్దగా ఉండవు, ఆఫ్టర్ 8 తిరగడం కూడా కష్టం. ఇంకా అప్పటి నుంచి అంటే ఆ టైంలోనే ఇక్కడ దగ్గర కోట స్కూల్ నుండి ఇక్కడికి 3 kilometers ఉంటుంది మేడం. అక్కడ నుండి నడుచుకొని వచ్చేటప్పుడు రాత్రి 8, 9 అయిపోయేది. ఈ టైంలో రోజులు బాగోలేవు, ఈ టైంలో నువ్వు వెళ్తున్నావు అంటే ఎంత భయం ఉంటుంది చెప్పి నేను మళ్ళీ రిటర్న్ వెళ్ళి వచ్చే టైంలోని తను వచ్చేసి ఉండేది మేడం. ఆ టైంలో కొద్దిగా భయపడి నాతో ఎక్కువ క్లోజ్ కదా, అమ్మతో ఎక్కువ మీతో ఏం మాట్లాడేవారు? అమ్మ నాకు టెన్షన్ వచ్చేది, అన్ని దెబ్బలాడుతున్నాడు, అమ్మ నువ్వు అన్నయ్య చెప్పమ్మా, ఆడపిల్ల వెళ్ళడం అంత అవసరం ఏంటంటే నేను తనకి ఏటన్నానంటే తనకి ఇంట్రెస్ట్ ఉంది చదువు మీద కంటే తనకి ఇంట్రెస్ట్ ఉంది. రేపు ఏదో జరుగుతుందని మనం ఈ రోజు ఊహించుకోకూడదు. మంచి జరగని చెడ్డ జరగని అప్పుడు సంగతి చూద్దాంలే అమ్మ, ఇంక తను ఒగ్గి తనకి ఇంట్రెస్ట్ ఉంటే సాధిస్తారు, ఒగ్గి అంటే ఇంకా అప్పుడు కానీ తన ఏం అనలేదు. మెల్ల కొట్టిన కానీ ఇంకా చెల్లి మీద ఇంకా ఆసక్తం కలిగింది. ప్రతి ఒక్క మీ చెల్లి రా పోనరా, నువ్వు చేయవలసింది మీ చెల్లి చేస్తుంది. మీరు చాలా ఫేస్ చేసి ఉంటారు. ఏంట్రా సురేష్ మీ చెల్లిని అలా వదిలేస్తున్నావు నైట్ టైం? మా ఫ్రెండ్సే చాలా మంది అండి ఫోన్ చేసి మీ చెల్లి ఇక్కడ ఎలా నడుచుకొని వస్తుందో అంటారుగా, ఈ టైంలో ఏమైనా అయితే ఏం ప్రాబ్లం, నువ్వు రావాలి కదా అని చెప్పి చాలా మంది ఫోన్ చేసి చెప్పేవారు. ఆ టైంలో నేను కూడా కొద్దిగా కోపంగా వెళ్ళి ఏంటి ఈ టైం వరకు అని తిట్టేవారు అనమాట. తిడితే అన్ని నేను తప్పు చేయను, ఎవరైనా సరే నీ వీళ్ళు చెప్పింది కదా నీ కళ్ళతో చూసిన తర్వాత నువ్వు ఇంట్లో పెట్టి కొట్టినా గిట్టినా నేనేమన్నా చూసుకోండి అని చెప్పినప్పటికి ఆ నమ్మకం మీద మేము కూడా ఇంకా ఆ నమ్మకం ఉండిపోయింది మేడం. ఎప్పుడైతే అలా చెప్పింది ఇంకా నమ్మకం ఉండిపోయి మేము కూడా అంత వెనకాల వెళ్ళడం కానీ ఇది కానీ. అథ్లెటిక్స్ అసోసియేషన్ వైజాగ్ ప్రెసిడెంట్ నారాయణ గారు మాట్లాడుతూ, జ్యోతిని చూసినప్పుడు ఒక అమ్మాయిని అన్నట్టు కనిపించదు, చిరతపులి పరిగెడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. మొత్తం మొగట్ టైప్ మేడం. ఇంకా మా ఇంట్లో నేను ఆడాలాగా కొద్దిగా భయపడి కానీ ఇది కానీ సిగ్గుగానే ఉంటది, కానీ తను మాత్రం ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇదన్నా చాలా స్పీడ్ గా ఉంటది. ఈ ఒలింపిక్స్ మెల్ల టైంలో కూడా మేము ఫోన్ చేస్తుండే టైంలో కూడా కొద్దిగా చెప్పేది మేడం. అంటే కొద్దిగా చాలా టెన్షన్ గా ఉంది, ఇప్పుడు ఈ టైంలో మన ప్రాక్టీస్ ఎక్కువ కావాలి, ఫోన్లు మాట్లాడడం అవ్వదు అని చెప్పేసి చెప్పేస్తుండే ఉండేది. నెక్స్ట్ ఏమంటే తనకి ఖాళీ టైంలో 1 గంట 2 అయ్యేది మేడం. ఆ టైంలో ఫోన్ చేసేది, వీడియో కాల్ చేసి అమ్మతో మాట్లాడి ఈ రోజు అంతా బాగా అయ్యింది, కొద్దిగా ఈ రోజు కొద్దిగా కష్టంగా ఉంది, కాళ్ళు నొప్పు ఏమైనా సరే లేడీ ప్రాబ్లం మొత్తం చెప్పుకొని నీట్ గా తనతో మాట్లాడుకొని చెప్పేది మరి ఏ కష్టమైనా సరే రైట్ 1 గంట 2 అయినా ఆ టైంలో ఫోన్ చేసి చెప్పేది. ఇలా అడుగుతున్నానని అనుకోవద్దు, చాలా మందికి తెలియాలి. ఏదో అక్కడ మెడల్స్ తెచ్చిన తర్వాత మనం ప్రపంచానికి పరిచయం అయ్యే క్రీడాకారులు చాలా మంది ఉన్నారు, కానీ ఈ ప్రాక్టీస్ లో కానివ్వండి, వాళ్ళు మొదలు పెట్టిన అడుగు నుంచి ఇప్పటి వరకు విజయం వైపు వెళ్ళే అడుగుల మధ్యలో చాలా జర్నీ స్ట్రగుల్ తో ఉంటుంది. అందులో మనం లేడీస్ ఈ డేట్స్ అప్పుడు కానీ ఇలాంటప్పుడు కూడా తను ప్రాక్టీస్ కి వెళ్లకుండా ఉండేదా, వెళ్ళటానికి ఇష్టపడేది? నేను అనేదాన్ని, ఎందుకంటే తనకి ఎక్కువ నాలాగా బ్లీడింగ్ ప్రాబ్లం ఎక్కువ ఉండేది. అమ్మాయి ఎలా చేస్తాను అంత నేర్చం మీద అంటే, అమ్మ మనం అన్ని అనుకుంటే ముందుకు వెళ్ళలేమమ్మా, అన్ని అనుకుంటే మనం ముందుకు వెళ్ళలేము. నాకు వచ్చి నా మెడికల్ చేస్తున్నారు, నేను మేడం చాలాసార్లు చూపించుకొని ప్రాబ్లం గట్టి ఏమైనా వస్తుంది. ఇంకా తను రన్నింగ్ చేసిన కొద్ది ఇంకా తనకి ఎక్కువ అయిపోయి తప్పింది తక్కువ అయ్యేది కాదు. కానీ అయినా సరే తనని ఒక పక్క పెట్టేసి ప్రాక్టీస్ చేసుకెళ్ళిపోయేది. కానీ నా తల్లిగా నాకు బాధ అనిపించింది, అయ్యో ఇంత అవసరమా ఇంత బాధపడి చేయడం అంటే
చెయ్యాలమ్మా, కష్టపడితే కదా రేపు మన లైఫ్ బాగుంటుంది, కష్టపడకుండా మనకి ఎలాగొస్తుందమ్మా ఏదైనా సరే, కష్టపడితే కదా అనేసి నాకు ధైర్యం చెప్పును తన ముందుకు వెళ్తుండేదండి. ఎప్పుడైనా తన బాధ అనిపించినా సరే మీరు తప్పదమ్మా, సార్లు చెప్పిన తర్వాత మన మంచి గురిండే కదా చెప్తున్నారు, మరి వినాలి తప్పదు. కానీ కోపం అలాగే ఉండేది, మళ్ళీ శాంతం అలాగే మాట్లాడేది. సర్లే నాకంటే మా బాబు కంట తనే మగోళ్ళ ధైర్యంగా ఏదైనా మాట్లాడాలన్నా చెయ్యాలన్నా నా ధైర్యం చెప్పాలన్నా వాళ్ళ నాన్నగారు మాట ఖాతరు చేసేది కాదు ఏదైనా సరే. ఇంక నువ్వు మాట్లాడక నాన్న, నాకు అమ్మే చెప్తే నేను అదే అంటాను. ఇప్పుడు ఎంత టెక్నాలజీ పెరిగినా కొన్ని చోట్ల మాత్రం ఆడపిల్ల మగపిల్ల మధ్య ఎప్పుడు తేడాలు ఉంటూనే ఉంటాయి కుటుంబాల నుంచి. ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు మీ ఆడపిల్ల మీ అమ్మాయిని చూస్తే మీకేమనిపిస్తుంది? ఇప్పుడు ఏమంటే ఇంకా మగపిల్లడి కంటే 10 రెట్లు ఎక్స్ట్రా అనిపించుతుంది కదా. ఇప్పుడు ఆడపిల్లలాగా లేదు. ఆడపిల్ల ఇప్పుడు ప్రపంచానికి కూడా ఆడపిల్ల, ఇప్పుడు ప్రతి ఒక్క ఆడపిల్ల మా అమ్మ నాన్న కూడా ఇలా పంపిస్తే జ్యోతిలాగా మేము ఇప్పుడు కూడా సాధించుతాము అని మనసులో ప్రతి ఆడపిల్లకి ఉంది. కానీ ఈ రోజుల్లోనంటే ఇంకా ఆడపిల్లలు చేస్తున్నారు, ఇప్పటికి ఎక్కువ ఆడపిల్లలే చేస్తారు. మగపిల్లల కంటే ఆడపిల్లలే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తున్నారు ఏదైనా వెళ్ళాలి చెయ్యాలని. తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళ మనసులో మంచితనం, మన బిడ్డల మంచితనం చూసుకొని మనం బయటికి పంపించితే వాళ్ళు సాధించేదేదో చూస్తే కదా మనకు గ్రేట్ అని తెలుస్తుంది. తను ఏంటంటే ఎప్పుడైనా అదే అంటది, విశాఖపట్నం మంచి స్టేడియం, ఒక హాస్టల్ ఉన్నదనుకో, చాలా మంది పిల్లలు నాలాగా వెనక పడిపోకుండా ముందుకు నడుస్తారమ్మా. తన ఒక్కటి నువ్వు మాత్రం ఎవరికైనా అదే ఒకటి కోరుకోమని చాలాసార్లు నాతో చెప్పింది. మరి ఇప్పుడు మాకు కూడా ఫ్యామిలీకి అందరికీ ఆనందం, నీ కూతురు ఎంత పేరు తెచ్చిందంటే మా ఫ్యామిలీకి ఆనందం, ఈ గ్రామంకి ఆనందంగా ఉన్నదంటే దేవుడిని ఈ అవకాశం ఒక్కటి ఇస్తాడని నేను కూడా మన ప్రపంచానికి నేషనల్ తెస్తుందని సంతోషిస్తాను. నమ్మకం భగవంతుడి దయవల్ల. ఇంకా అదే మేడం. ఒకప్పుడైతే తను ఆడపిల్ల కదని వద్దనుకున్నారు మేడం. ఆల్రెడీ ఫస్ట్ నేను పుట్టాను, నా తర్వాత ఇంకో చెల్లి పుట్టింది, ఇంకో చెల్లి పుట్టి చనిపోవడం అయిపోయింది. చనిపోయే వల్ల ఇంకా కొద్ది గ్యాప్ రావడం వల్ల మళ్ళీ ఆడపిల్ల పుడుతుందని మామూలుగా దానిగానే ఆ టైంలో అనుకున్నాను అనమాట. ఈ మళ్ళీ పెంచగలమో లేదో, ఇప్పుడు ఈ పేదరికంలో పెంచలేము అనుకుని వద్దనుకున్న ఆడపిల్ల ఇప్పటికి ఇండియాకి మన పేరు తెచ్చి. ఒక అన్న ఈ మాటలు ఎంత ఓపెన్ గా చెప్తున్నారు అంటే లేదు మేడం, ఈ రోజు తన సక్సెస్ అలా ఉంది. ఇప్పుడు అలా ఉంది మేడం. ఇప్పుడు ఆల్రెడీ తీసుకెళ్ళిపోదాం అనేసి వెళ్ళాను మేడం, తీసుకుందాం అనేసి. తను ఏమన్నారంటే, ఏమ్మా తొలిసూరు పాప మలిసూరు పాప పుడితే నష్టం ఏంటంటే మా ఆయన గారికి ఆరోగ్యం బాగాలేదు, నా పెంచే స్వామత లేదండి, తన మగోడు నాడు నేను ఎలా పెంచుతానండి నేను అనేసి అంటే, మేడం అన్నది, అమ్మాయి రేపు వదిలి మంచిగా జరగచ్చు, ఆడపిల్లని నువ్వు ఎందుకు అనుకుంటాను, నువ్వు ఆడపిల్లని అంటే పంపించారు మేడం. తను మీ భర్తను తీసుకురా సంతకం పెడితే నేను తీస్తాను, లేకపోతే లేదనేసి మా జ్యోతిని ఒత్తిడి చేశారు. చేస్తే రాననేసారు. ఇతను రానేసి మీ ఆయన రాకపోతే నేను తీనమ్మనేసారు. ఈ రోజుకి నన్ను తలుసుకుని రాత్రి పూట నాకు ఏడుపు వచ్చేస్తుందండి. ఎందుకంటే అయ్యో ఆ రోజు ఆ కూతుర్ని నేను అంత పోగొట్టుకుందనా, ఆ ఇల్లు నాకు ఇది లేపనా, 10 మంది పేరు చేసుకుందనా, నాకు ఇప్పటికీ బాధ అనిపిస్తుంది. మరి తప్పదు అమ్మ, తన ధైర్యం పడుతుంది, ఇంకెందుకమ్మా అయిపోయిందని నువ్వు బాధపడ. మీకు విలువేంటి మీ ఇంటికి కాదు, మీ ఊరికి, మన జిల్లాకి. ఇప్పుడు అందరూ మన వైజాగ్ అమ్మాయి జ్యోతి అనే పేరు వచ్చింది. సంతోషం మేడం. ఇంకా మీడియా వాళ్ళు అందరూ వస్తున్నారు, మరి ఇంకా మా ఇంకా జ్యోతి ఇంప్రూవ్ అవుతుంది. మీకు థ్యాంక్స్ అండి. చాలా మందిని ఇన్స్పైర్ చేయటానికి కొన్ని చెప్పకూడని మాటలు కూడా వాళ్ళు ఇంత ఓపెన్ గా చెప్పారు. ఒకప్పుడు మళ్ళీ ఆడపిల్ల కుటుంబ పరిస్థితి బాగాలేదు, తిను వద్దు అని అనుకున్న అమ్మాయి ఈరోజు మాకు, మా కుటుంబానికి, మా ఊరికే కాదు జిల్లాకి, మన రాష్ట్రం పేరు ఈరోజు ఒలింపిక్స్ లో మారుమ్రోగుతోందంటే తల్లి చెప్తున్న మాటలు, అన్నయ్య చెప్తున్న మాటలు వింటే నిజంగా కన్నీళ్ళు వస్తున్నాయి. కానీ రియల్లీ గ్రేట్. జ్యోతి గారు ఖచ్చితంగా ఒలింపిక్స్ లో మెడల్ సాధించాలి, ఇంకా మన జిల్లా పేరు ఎక్కడికో వెళ్ళిపోవాలి. సో విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి.